రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. జనవరి మాసంలో వారం రోజుల పాటు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణలో పనిచేసిన అధికారులందరికీ కూడా అభినందనలు తెలిపారు. త్వరలో 200 యూనిట్ల కరెంట్, గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా మంత్రి గారికి విన్నవించేది ఒకటే, మిషన్ భగీరథ అనేది ఆ ప్రాజెక్ట్ అంతా ఒక అర్థం కాని పరిస్థితులు ఉంది. మంత్రి గారు, ఇలా ప్రజాప్రతినిధులకు ఇబ్బంది ఉంది, అధికారులకు ఇబ్బంది ఉంది. ఇవాళ సిబ్బందికి దానికి సరిగ్గా ఎప్పుడే అనేది ఒక మెకానిజం, ఇంటరప్షన్ తరుగుతుంటాం, లీక్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇవాళ మెయిన్ సోర్స్ కూడా ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు మా షాద్నగర్ తీసుకుంటే సోర్స్ లేదు, ఓన్లీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావాలంటే మిషన్ భగీరథ మీదనే ఆధారపడరు. గత ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా సరే వాళ్ళకి నచ్చిన పద్ధతి చేసిరుగానే అది అస్తవ్యస్తంగా ఉంది, ఒక డొల్లా పథకం అదంతా. వాళ్ళ లోకల్ బాడీస్లో ఉన్న ప్రజాప్రతినిధులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏదన్నా వాళ్ళ సోర్సు ఉపయోగించి డ్రింకింగ్ వాటర్ ఎగ్జిస్టింగ్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కూడా వాడదామంటే కూడా ఇబ్బంది ఉంది. ఈరోజు కొన్ని రిస్ట్రిక్ట్లు తెచ్చేది గత ప్రభుత్వం, బోర్లే వేయద్దు, మిషన్ భగీరథ